ఈసారి మూడాలు ఎక్కువ లేవు, 10 రోజులు 15 రోజులే మూడాలు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఇది కాదు. మునిపేమో 2 నెలలు 3 నెలలు 4 నెలలు మూడా ఉండటం వల్ల కొన్ని కార్యాలకు ఇబ్బంది కలిగింది. కొన్ని శుభల అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి 2/6/2026 మంగళవారం నుండి సాక్షాత్ త్రికోటి సహిత యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం. ఎప్పుడు 2/6/2026 మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది పుష్కరాలు. అప్పుడే గురువు మారుతుంటాడు. ప్రతి వాళ్లకు ఇప్పుడు గురువు వస్తుంటాడు. దాన్ని సార్థ త్రికోటి సహిత యమునా నది పుష్కరాలు. ఈసారి ఎక్కడికి వెళ్ళాలి పుష్కరాల కంటే యమునా నది చేస్తుంటారు. అక్కడ పుష్కర స్థానంలో గోత్రనామాలు చెప్పి పెద్దవాళ్ళందరినీ కూడా జాగ్రత్త చేసుకొని ఈ విధంగా పుష్కర స్నానం చేస్తారు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో రాజులు ఏ విధంగా నిర్ణయిస్తారు? రాజు ఏమో గురువు అవుతాడు. రాజు గురువు, వాహనం నావ అంటే పడవ, సేనాధిపతి ఎవరు? చంద్రుడు, సస్యాధిపతి లింగుడు, ధాన్యాధిపతి బుధుడు. ధాన్యం ఎక్కువ పంటలు ఉంటారు. కృష్ణ భగవానుడు దేని మీద ఉంటాడు? గోమాసం. అంటే కృష్ణుడు ఉంటేనే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి. భూలోకంలో కూడా పశువులు కానీ మానవులు కానీ ఏం చేసినా కూడా పశుపాలకుడు గోపాలకుడే ఉండాలి. సంస్థాన రక్షకుడు ఎవరంటే శ్రీ 2 తూముల గాలి. అంటే వర్షం ఎక్కువనే ఉంది, గాలి తక్కువ. మరి పంట ఏ విధంగా ఉన్నది? 11 వీసముల పంట కూడా బాగున్నది ఈ సంవత్సరం. పశు నాయకులలో ఉపనాయకులు ఉంటారు. వస్త్రాధిపతి రవి, శుక్రుడు. గ్రామ పాలకుడు బుధుడు. ఆ బుధుడు ఒక్కడే పాపగ్రహం కాబట్టి గ్రామంలో కొన్ని ముందుకు వస్తాయి, కొన్ని వెళ్తాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. గణక మహామనికి కృషి శని. నాయకుడు ఏ గ్రామానికి నాయకుడు ఎవరంటే గురువు. ఆ గురువు ఉన్నప్పుడే ప్రజలకు క్షేమం జరుగుతుంది. ప్రజల లోపల వివాహాలు కానీ ఇంకా ఏమైనా పెట్టుకుంటే ఇంటి లోపల దేవునికి దీపం ముట్టించి దేవుని ఆరాధించి నీళ్లు పోసి ఒక దీపం ముట్టించి కొంచెం చక్కెర వేయాలి. చీమలు తినాలి. చీమలు తింటేనే